హలో సార్, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు వన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా వికృతి నామ సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది. సార్, ముందుగా మీరు మీ బాల్యం గురించి చెప్పండి. 33 సంవత్సరాలు ఇప్పటికి. బాల్యం అంటే 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. వెరీ గుడ్. భీమవరం పుట్టింది, పెరిగింది, చదువుకుంది, పెరిగిందంతా 21 సంవత్సరం డిగ్రీ అయ్యేదాకా కూడా భీమవరంలోనే. ఓకే. దాని తర్వాత బయటకు వచ్చా. సో 21 ఇయర్స్ ఆ ప్లేస్లో డెఫినెట్గా ఇప్పుడు ఎక్కడ బ్రతుకుతాను, ఎక్కడికి వెళ్ళినా చాలా కంట్రీస్ చూశాను, అన్నీ చూశాను, కానీ ఐ స్టిల్ కంటిన్యూస్గా ఐ మిస్ దట్ హార్మోనీ ఆఫ్ భీమవరం బేసికల్గా. అంటే ఆ ప్లేస్లో అంతకాలం మరి చిన్నప్పటి నుంచి ఉండడం వల్ల మరి ఏంటో తెలియదు, చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం ఒక్కసారి భీమవరం వెళ్తే కానీ నాకు ఎందుకో మనశ్శాంతిగా వెళ్తూగా ఉంటుంది. ఏదో సంవత్సరం అంత అటాచ్మెంట్ ఉంది ఊరు. ఎవ్రీ ఇయర్ ఏదో 1-2 డేస్ అన్నా వెళ్తాను. పండగకి వెళ్తాను, లేకపోతే ఇంకోసారి ఇప్పుడు ఫ్రెండ్స్ ఎవరన్నా, చాలామంది ఫ్రెండ్స్ నాతో చిన్నప్పటి నుంచి చదువుకున్న వాళ్ళు చాలామంది అమెరికాలో ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు భీమవరం వెళ్ళి సరదాగా మీ వరకు ఆడుకున్న ప్లేస్లో అన్నీ కూడా తిరుగుతూ ఉంటాం. అదో సరదా. రీయూనియన్ భీమవరం ఎక్కువ జరుగుతుంటుంది. మొన్న పండగ కూడా రీయూనియన్ జరిగింది. సో ఎవ్రీ ఇయర్ ఏదోటి జరుగుతుంది. బట్ వెరీ నాటీ, అంటే బాగా విపరీతమైన అల్లర్లో కూడా ఏంటంటే చిన్నపిల్లలు కదా అల్లరి చేస్తారని అల్లర్లు కాదు, అంటే ఇంకొకళ్ళకి అసహ్యం వచ్చింది అన్నమాట, అంత దారుణంగా చేసేవాళ్ళు అల్లర్లు. అంటే మా కోసం ఏదైనా చిన్న ఎగ్జాంపుల్ చెప్పగలరా? మరీ ఎక్కువ నాటి అంటే ఏముండి కాదు, కానీ అంటే ఎవరు హట్ అవ్వరు అందులో. కాకపోతే ఏంటి ఎంత దరిద్రంగా చేస్తారో అల్లరి అంటే అనిపించుకునేవాళ్ళు, అది అంత అలా ఉండేది. మేబీ ఆ క్లోజ్డ్ కమ్యూనిటీ, అందరూ తెలుసు. సో అమ్మాయి అల్లరి చేస్తున్నట్టు కూడా బయట వాళ్ళకి తెలియకుండా పిల్లలు అలాగా రకరకాలుగా చాలా ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు కొనుక్కుని ఫీల్డ్స్లోకి వెళ్ళి అక్కడ కూర్చొని చదువుకోవడం. ఎందుకంటే ఇక్కడ ఉంటే స్వాతి పుస్తకం చదివితే స్వాతి పుస్తకంలో పిల్లలు చదవకుండా చాలా ఉంటాయి. అవి పట్టుకుని పొలంలోకి వెళ్ళిపోయి కూర్చొని చదవడాలు ఇలాంటివన్నీ బాగా ఎక్కువ చేసేవాళ్ళం. మా ఇంటికి ఏదో ఆంధ్రభూమి ఏదో తెప్పించింది మా మదర్. ఆంధ్రభూమిలో లాస్ట్ పేజీలో కొంచెం ఎక్స్పోజింగ్ ఉన్న ఒక హీరోయిన్ ఫోటో ఒకటి వేసేవారు. ఆ ఆంధ్రభూమి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మా మదర్ గుమ్మందరి నుంచి ఆ పుస్తకం రావడం ఆ పేజీ చింపేసి మొక్కలు చేసేసి బయట పడేసి ఉట్టి పుస్తకం లోపల పెట్టుకొచ్చింది మిగతా పుస్తకం. అసలు మీరు ఆ పేజ్ చూస్తున్నారా అని మీ మదర్ ఎప్పుడు గమనించడం జరిగింది? ఎందుకు ఇప్పుడు ఇంటికి ఆంధ్రభూమి వస్తుంది, ఇంట్లో మదర్ వాళ్ళు చదువుతుంటారు, ఆంధ్రభూమి స్వాతి చదువుతారు, మామూలుగా సీరియల్స్ అయ్యి వస్తుంటారు, చదువుతారు. అది తెప్పిస్తారు. అందులోనేమో కొంచెం అశ్లీలంగా ఉంటాయి ఆ ఫొటోస్. అవి ఏమో పిల్లలు చూస్తే మరి ఏం పాడవుతారు అనుకుంటున్నారో మరి ఏమనుకుంటారో. సో అది నేను క్లియర్గా అబ్జర్వ్ చేసేవాడు. ఆవిడ తెలియకుండా కొన్ని పుస్తకాలు పట్టుకెళ్ళి వెళ్ళిపోయి అక్కడికి ఫీల్డ్స్లోకి వెళ్ళి చదువుకోవడం. అంటే అక్కడ ఎక్కువ పొలాలు ఉంటాయి, బాగా క్లాసులు ఎగ్గొట్టేసి ఆ చదువు మానేసి ఈ చదువుకోవడం ఇలాంటివన్నీ అన్నమాట ఎక్కువ చేస్తుండేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఎవరో ఫ్రెండ్ మాకు ఇంకో ఫ్రెండ్ చెల్లెలు లేదా అన్నట్టు, లేకపోతే ఆడ వెనకాదలు ఇంకో అతను ఎవరో పడుతున్నట్టు ఇలాంటివి తెలిస్తే వెళ్ళిపోవడం. లిటరల్గా అప్పట్లో శివ సినిమా వస్తే ఆ నక్కులు బక్కులు పెట్టేసుకోవడం, వెళ్ళిపోయి గుద్దేయడం, వెళ్ళిపోయి ఎందుకు ఇలాంటివన్నీ. బ్లడ్ అంటే నేను ఎప్పుడు మ్యాన్ హ్యాండ్లింగ్ ఎప్పుడు నాది లేదు. కాకపోతే ఆ ఊపులో ఏంటంటే నలుగురు ఫ్రెండ్స్ వెళ్తున్నారు కాబట్టి మనం కూడా వెళ్ళిపోలేదు. హీరోయిజం 10th క్లాస్ ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి ఏంటంటే అప్పట్లో ఉన్న ఒక సర్కిల్, అంటే ఆ స్కూల్ ఫ్రెండ్స్ ఉన్న సర్కిల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ సర్కిల్లో వాళ్ళు చేద్దాం అంటేకి ఎంకరేజ్. ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి సర్కిల్ మారిపోయింది. బాగా నాకున్న గ్రూప్లో నాకు డెఫినెట్గా అందరూ సీనియర్ ఫ్రెండ్స్ ఎక్కువ క్లోజ్ అయ్యారు. అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివేవాళ్ళు. ఇప్పుడు సునీల్ వాళ్ళ క్లాస్మేట్స్, సునీల్ గారు ఆ బ్యాచ్లో వచ్చేటట్టుగా వాళ్ళు అంటే అప్పుడే సునీల్ నన్ను తీసుకెళ్ళి జిమ్లో జాయిన్ చేసాడు. ఆ టైంలో జిమ్ చేస్తుండేవాడు అక్కడ భీమవరంలో. నన్ను తీసుకెళ్ళి జిమ్ జాయిన్ చేస్తే ఆ జిమ్లో కొంతమంది పరిచయాలు ఏంటంటే వాళ్ళు బాగా స్టూడియోస్ అనమాట, అంటే కాలేజ్ ఫస్ట్ స్టూడెంట్స్. ఆ ఇంటర్మీడియట్లోకి వచ్చేటప్పటికి వాళ్ళతో ఫ్రెండ్షిప్. సో వాళ్ళు ఏంటంటే కొంచెం ఎక్కువ నాలెడ్జ్ షేర్ చేసేవారు, బాగా విపరీతంగా నాలెడ్జ్ షేర్ చేసేవారు. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అని. అంటే ఆడపిల్ల అంటే మీరు అనాలి అక్కడి నుంచి, అది ఎవరు చిన్నపిల్లవని పెద్ద పిల్ల మీరు అనాలి అంతే. అంటే సంబోధన ఆడవాళ్ళని సంబోధించినప్పుడు నువ్వు అది ఇది అని అనకూడదు. అంటే ఆ రేంజ్ నాలెడ్జ్ షేర్ చేసేవారు. సో వాల్యూస్ బాగా గ్రో చేసుకోవడానికి అవకాశం వచ్చింది నాకు ఇంటర్మీడియట్లోకి వచ్చేటప్పటికి. పర్సనల్ వాల్యూస్, క్యారెక్టర్ వాల్యూస్, పర్సనాలిటీ గ్రో చేసుకునే అవకాశం. అండ్ నాలెడ్జ్ షేరింగ్, వాట్ ఈజ్ వాట్ అంది, వరల్డ్ ఎక్కడుందండి, అప్గ్రేడెడ్ వరల్డ్ ఎక్కడుంది, ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఇలాంటి ఎక్కువ వాళ్ళతో ఆ హైయర్ పీపుల్తో తిరగడం వల్ల కొంచెం అక్కడి నుంచి ఆలోచన విధానం మారింది.
5 ఏళ్ల నుండి పగతో జలిడేసి వెతుకుతున్నాను. నిన్ను ఎవడో చంపితే నేనెందుకు కూరుకుంటాను? నా చేతులతో నేనే చంపాలి. రిచ్ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీ లో బాగా తిరిగేవాడిని అనేసి. రిచ్ కాదు, రిచ్ ఇన్ ద సెన్స్ మైండ్స్, రిచ్ థాట్స్ అండ్ ఆల్, రిచ్ మైండ్స్ తో తిరిగాను డెఫినెట్ గా. అలాంటి టైంలో మీరు ఇండస్ట్రీ గురించి అసలు ఆలోచన అనేది ఎలా? ఆలోచన ఉండింది నాకు ఎప్పుడు ఉండింది ఆలోచన. అంటే ఒక యాక్టర్ అవుదాం అని ఆలోచన కాదు, కానీ సినిమా ఫీల్డ్ మీద విపరీతం ఫ్యాసినేషన్, విపరీతం ఫ్యాసినేట్ అయ్యేవాడు అనమాట. ఎప్పుడు కూడా విపరీతం క్రిటిక్ నేను యాజ్ ఇట్ ఈస్గా. ఏంటంటే గ్యాంగ్ లీడర్ సినిమా చూసి ఒక సీన్లో చిరంజీవి గారు ఇలా చేయకుండా ఉంటే బాగుంటుందేమో, ఇలా చేస్తుంటే బాగుంటుందేమో అనుకున్నాడు. అంటే ఆ రేంజ్ క్రిటిసిజం. నేనైతే ఇలా చేస్తాను, చిరంజీవి గారు ఎందుకు ఇలా చేశారు, లేకపోతే ఇంకో సినిమా చేస్తే ఈయన ఎందుకు ఇలా చేశారు, ఇలా ఎందుకు చేశారు. మణిరత్నం గీతాంజలి మీద క్రిటిక్స్ చేస్తాం ఆ టైంలో, ఇలా ఎందుకు చేసాడు మణిరత్నం అంటే అది ఎక్కువ ఉండేది. ఎన్ నెంబర్ ఆఫ్ అవర్స్ దాని క్రిటిసిజం మీద ఉండేది. గ్రూప్లో డిస్కషన్స్లో అట్లా ఇలా చేస్తుంటే బాగుండేది, ఆ కథని ఇలా టర్న్ చేస్తుంటే బాగుండేది. ఎక్కువ నవల్స్ చదవడం, స్టోరీ నవల్స్ అంటే ఎక్కువ అంటే ఎండమూరి గారు రెగ్యులర్గా ఎక్కువ చదివేవాళ్ళు. అంటే ఎప్పుడు వస్తుందని వెయిట్ చేసేవాళ్ళం ఆయన. నెక్స్ట్ ఎద్దనపూడి సులోచనారాయణ గారి కొన్ని చదివేవాళ్ళం ఆ టైంలో. అండ్ ఎక్కువ ఇంగ్లీష్ చదివేవాళ్ళం. మన జేన్ ఆస్టిన్ వచ్చి ప్రైడ్ అండ్ ప్రెజుడిస్, ఎమ్మ, ఇలాంటి నవల్స్ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ చదివి. అంటే ఎలా ఉండేదంటే 18-20 టైమ్స్ ఒక్కొక్క నవల్ చదవడం. సెకండ్ రీడింగ్లో ఇంకోటి ఏదో వచ్చింది థాట్, థర్డ్ రీడింగ్లో ఇంకో రకంగా ఏదో వచ్చింది. అలాగే చాలా సార్లు, ఎక్కువ సార్లు ఏంటంటే ఒక లాస్ట్ 30 pages 40 pages వదిలేసేవాళ్ళం, చదివేవాళ్ళం కాదు. అంటే అక్కడ దాకా చదివి అక్కడి నుంచి మేము గెస్ చేసేవాళ్ళం ఏమయ్యి ఉంటుంది క్లైమాక్స్, ఎలా తీసుకెళ్ళి ఉంటాడు ట్రావెల్ అని. అంటే నవల్గా నా ఉద్దేశం ఏంటంటే నవల్గా చదివేసి ఇలా పాడేస్తే ఏదో టైం పాస్ అయిపోయింది, థింకింగ్ ఏముందండి.
సో 50 పేజెస్ దాకా చదివేసి ఆబ్వియస్లీ ఏం చేసి ఉంటాడు క్లైమాక్స్, ఏమై ఉంటుంది హీరోయిన్, హీరో ఎలా డీల్ చేసి ఉంటాడు, ఇలా ఇలా వెళ్తూ ఉండేది థింకింగ్. సో కంటిన్యూస్గా ఆ థింకింగ్లో ఉండేవాళ్ళు. అంటే అపార్ట్ ఫ్రమ్ ది ఎడ్యుకేషన్, అపార్ట్ ఫ్రమ్ ది గేమ్స్ వాట్ యూస్ టు ప్లే. సో దాంతో డ్రైవ్ అలా తీసుకొచ్చేసింది అంతే. సో సినిమా ఫీల్డ్లో కావాలని రావడం అలా కాదు, ఆ డ్రైవ్ తీసుకొచ్చి బాగా ఫ్యాసినేషన్ ఉండేది, బాగా ప్యాషనేట్ ఉండేది. మరి అసలు ఇండస్ట్రీలోకి మిమ్మల్ని మీరు అంటే నేను జాబ్లో ఉండేవాడిని. జాబ్లో ఉన్న టైంలో కృష్ణవంశీ గారు పరిచయం అయ్యారు. పరిచయం అయినప్పుడు ఇంకో మనిషి వెంకట్ అన్న మనిషి ద్వారా. సో ఆయన అప్పుడు ఏంటంటే ఏదైనా ఆ వెంకట్ అన్నాడు అడిగాడు, సుబ్బరాజు హైట్గా ఉన్నాడు కదా, వచ్చిన క్యారెక్టర్ ఇద్దాం. వంశీ గారు వచ్చిన టెర్రరిస్ట్ క్యారెక్టర్ ఇచ్చారు ఖడ్గంలో. సో అక్కడ టేక్ ఆఫ్ అయ్యి దాని తర్వాత జగన్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. జగన్ గారు ఏమో చిన్న వేషం ఏదైనా ఇమ్మని అడిగితే ఆయన ఏమో మెయిన్ విలన్ ఇస్తా అని చెప్పి మెయిన్ విలన్ ఇచ్చారు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది అలాగే. అండ్ తమిళమ్మాయి ఫస్ట్ బ్రేక్ అది మెయిన్ క్యారెక్టర్గా. బట్ ఆర్యా నుంచి ఏంటంటే రియల్ టఫ్ విలని కింద ఇమేజ్ పడింది. కొత్తగా వచ్చావా? జ్యూస్ దీంట్లోనే కలిపావా? గ్లూకోజ్ కలిపాను. నేను చెప్పానా కలపమని? నేను నీకు చెప్పానా కలపమని? ఎందుకు కలిపారు ఇందులో? ఆగింది నేనా నువ్వా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయి. బాయ్స్ ఏం జరుగుతుంది ఇక్కడ? చూడండి సార్, రోజు ఫ్రెష్ ఫ్రూట్ తీసుకొని తాగుతాను నేను. ఎవరికి ఏం కావాలో తెలుసుకో. చెప్పలేదుగా, వీడు నా కొడుకు చందు. సారీ సార్, ఏదో తెలియక. పర్వాలేదురా, తెలియకుండా చేసుంటాడు. వీడు ఆనంద్, కొడుకు కన్నా ఎక్కువ, మై ఛాంపియన్. నా వారసుడే నువ్వురా, కొడుకు కన్నా ఎక్కువ, మై ఛాంపియన్, మై ఛాంపియన్. ఇప్పటివరకు అయితే డిఫరెంట్ విలన్ క్యారెక్టర్స్ అవి చేస్తున్నారు. యాజ్ ఇట్ ఈస్ మీ 6'2" హైట్ చాలా ప్లస్ పాయింట్ మీకు. అండ్ యూ ఆల్సో లుక్ హ్యాండ్సమ్. అలాంటి టైంలో మీరు నెగటివ్ రోల్సే కాకుండా ఒక హీరో రోల్స్ చేయొచ్చు, అలాగే మంచి పాజిటివ్ రోల్స్ కూడా చేయొచ్చు. పాజిటివ్ చేసాను నేను, ఒక 10 పాజిటివ్ రోల్స్ దాకా చేసి. కంత్రి, పౌరుడు అన్ని పాజిటివ్ రోల్స్. అంటే హీరో రోల్ అనేది చేస్తానేమో కానీ హీరో చేయను. అది ఏమో అంటే నాకు అంత ఐ డోంట్ నో. అంటే హీరో అంటే థింకింగ్ అని కాదు, నాకు ఎక్కువ యాక్టింగ్ ఇష్టం. హీరో అంటేప్పటికీ ఒకటే దీంట్లో స్టక్ అయిపోయి ఉంటాం 1 year పాటు. మీరు ఇప్పుడైతే 4-5 సినిమాలు చేయొచ్చు సరదాగా, 4-5 రకాల క్యారెక్టర్స్ చేయొచ్చు. ఒకే పాత్ర అనట్లేదు కానీ ఐ డోంట్ నో, అంటే ఏమో అంటే అది కూడా ఆ హీరో క్యారెక్టర్ అన్నది కూడా నాకు నిజంగా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అండ్ మంచి కిక్ ఇస్తుంది ఆ క్యారెక్టర్ అనుకుంటే డెఫినెట్గా చేస్తాను అది. బట్ ఐ వోంట్ బీ యాజ్ ఎ హీరో. ఏమో నాకు ఎక్కువ స్కోప్ యాక్టింగ్లో క్యారెక్టర్స్లోనే కనపడుతుంది దాని హీరో. జైలు కుడు తిని మనిషివి చిక్కితే చిక్కినావు కాని మనసు మెత్తబడుంటాది. అన్నా పని మానేస్తామంటున్నారన్నా. కొంపలో ఆడవాళ్ళ పోరు తట్టుకోలేకపోతున్నామన్నా. ఈ పనులు చేయడం వాళ్ళకిష్టం లేదు. కూలీ పనులకైనా పోగాని కూనీరు మాత్రం చేయొద్దంటున్నారన్నా. ఆ సురేంద్రకి వ్యతిరేకంగా పనిచేయడానికి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదన్నా. మా ఆడోళ్ళు దగ్గరకు కూడా రానివ్వట్లేదన్నా. అన్నా నేను పని చేస్తానన్నా, నేను పని చేస్తానన్నా. అన్నా నేను నీకానే ఉంటానన్నా, నన్ను తప్పదన్నా. అన్నా 15 ఏళ్ల నుంచి రా ఊపిరితో బతకలా, వాడి మీద పగతో బతుకుతున్నా. ఆడవాళ్ళ కోసం పగవాడిని మర్చిపోతారా?
కత్తిపట్టి ఇంటిని వలకాడు చేద్దాం అనుకున్నాను, ఎలా మర్చిపోను? ఆ సురేంద్ర గారిని చంపిన తర్వాతే ఈ గుండె చల్లబడేది. మరి మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది? మా పేరెంట్స్, మా ఫాదర్, మా మదర్ ఆవిడ ఓకే షీజ్ హౌస్ వైఫ్ ఓన్లీ. మా ఫాదర్కి ఏంటంటే ఏది చేస్తున్నామని కాదు, చేసి దాంట్లో హౌ మచ్ యువర్ ఇంటూ దట్ అన్నది ఇంపార్టెంట్. అంటే వ్యావరింగ్ అయిపోయి ఇందులోకి వచ్చి కొన్నాళ్ళు చేసి ఇందులోకి వెళ్ళిపోన్నాళ్ళు ఇందులోకి వెళ్ళిపోన్నాళ్ళు ఇలా కాకుండా ఏం చేసినా సరే దాంట్లో ఆయనకి ఏంటంటే అప్ టు మార్క్ చేయాలని. యాజ్ ఇట్ ఈస్ హీ ఈజ్ ఎ లెక్చరర్. ఆయనకి అలాంటిది ఏం లేదు, అలాంటిది ఏమీ లేదు. ఏది కొలితే చేయండి. కాకపోతే ఆయన ఒకటి చెప్పారు ఏంటంటే 20 ఏళ్ళ తర్వాత నేను పెంచను, నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఏది కొలితే చేసుకుని బయటికి ఆ టైప్లో ఉంటుంది. ఆ టైప్లో ఉండేది ఆయన. 20 ఏళ్ళ తర్వాత అంటే ఎలా పొండి అని చెప్పలేదు, కానీ నా పిల్లలు 20 ఏళ్ళ తర్వాత నాకు ఇంట్లో ఉంటే నాకు అసహ్యం అన్నారు. అంటే అంత చేతగాని వాళ్ళ కింద నా పిల్లలు ఉంటే నాకు అసహ్యం. 20 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా డిపెండ్ అయితే తల్లిదండ్రుల మీద, అంతకు మించిన చేతగాని వాళ్ళు ఇంకోళ్ళు ఉంటారని నా ఉద్దేశం చెప్తుంటాడు. అంటే మేము 7th 8th క్లాస్లో, నేను మా అన్నయ్య కూడా నేను 7th 8th ఉన్నప్పటి నుంచి చెప్తూ వచ్చాడు అనమాట. సో దాంతో డిగ్రీ చదువుతున్నప్పుడు ఇప్పుడు అయిపోతే వెళ్ళిపోవాలి లిటరల్గా బయటికి, అంతే. అది ఒకటే మైండ్లో ఉండేది. సో లాస్ట్ ఎగ్జామ్ రోజున వెళ్ళిపోయాను. ఐ జస్ట్ లెఫ్ట్ ది హౌస్ అండ్ ఐ వెంట్ టు వైజాగ్ వెళ్ళి అక్కడ ఏదో ఎంప్లాయ్మెంట్ న్యూస్ చూసుకుని ఇక్కడ ఏదో చిన్న ఉద్యోగం జాయిన్ అయ్యి ఒక 4,000 ఎంత వస్తే అక్కడి నుంచి మళ్ళీ ఇంకా అక్కడి నుంచి చదువుకున్నాం, లేకపోతే ఇంకా అలా కలెక్షన్. అంటే ఇమీడియట్ గా ఆఫ్టర్ యువర్ లాస్ట్ ఎగ్జామ్ మీరు జస్ట్ కేమ్ లెఫ్ట్ హౌస్, లెఫ్ట్ ది హోమ్, దట్స్ ఇట్. సాయి నా మాట ఏంట్రా, డబ్బింగ్ ఎంత కల్పిస్తాం గా. ప్లీజ్ అన్న 2 మినిట్స్. అదిగో మల్లికార్ వచ్చాడు. నమస్తే సార్. నమస్తే. ఏం సార్ ఏంటి ఇలా వచ్చావు? సార్ మేము వద్దని ఎంత మొత్తుకున్నా నైజాం మళ్ళీ అదే డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చాడండి. ఇంతమంది సినిమాకి 95వ రోజు 4 సెంటర్లు ఎత్తిపడేసాడండి. అస్సలు కోఆపరేషన్ ఉండదండి. అదేంటండి, సినిమా ఇచ్చేదాకా ఒకలా మాడతాడు, ఇచ్చిన తర్వాత ఇంకోలా మాడతాడు. సార్ రిలీజ్ దగ్గర పడుతుంది కదా, సిటీలో ఒక్కటి సరైన వినాలి లేదండి. ఇంత పెడతాడు, ఎవడకి కనపడతాయండి. అడిగితేనేమో ప్రతి సెంటర్ లోనే ఉన్నాయంటాడు. అయితే ఇప్పుడు నేనేం చేయను? సార్ మీరు ఒక్కసారి ప్రొడ్యూసర్ తో ఫోన్ లో మాట్లాడండి, మేము వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ లో కూర్చుంటాం. సరే నేను మాట్లాడతాను. అలాగే సార్. రవి సార్ రే ఎలాంటి తర్వాత రండి. ఓకే అన్న. అవును రవి సార్, ప్రొడ్యూసర్ ఫోన్ చేశాడు, నువ్వేదో కథ చెప్పావంట కదా? అవును సార్. చాలా బాగుంది అన్నాడయ్యా, నాకు కూడా చెప్తావా? అంటే అది నేను డైరెక్ట్ చేద్దాం రెడీ చేసుకున్నాను సార్. సిగరెట్ ఎవరా? హీరో క్యారెక్టర్ ఏంటి? అసలు అది క్యారెక్టర్ లేదు సార్. ఇంట్రడక్షన్ ఏదో బాగుంది అన్నాడే. అంటే ముందు మీరు క్లైమాక్స్ వినండి సార్, నచ్చితే ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేస్తాను సార్. కాన్ఫిడెన్సా లేకపోతే కాన్ఫిడెంట్గా మాట్లాడేస్తున్నావా? అంటే మీరు మొత్తం వింటే మీకు ఐడియా ఉంటుంది సార్. ఇప్పుడు చెప్పగలవా? చెప్తాను సార్. 2 చైర్లు ఏంట్రా? సాయి కాసేపు ఎవరు డిస్టర్బ్ చేయకండి. ఓకే బాస్, సైలెంట్ గా ఉండండి రా. ఏంటో ఇది సెంటిమెంట్ అన్నా, నువ్వు కథ చెప్పాలి, బాస్ ఓకే అనాలి, సిల్వర్ జూబ్లీ పడాలన్నా, మాకంతకన్నా కోరికలు లేవన్నా. చెప్పు రవి. సార్ ఇప్పుడు నేను ప్రీ క్లైమాక్స్ ని స్టార్ట్ చేస్తాను సార్. ఒక నిమిషం సార్, ఒక నిమిషం. రే ఇదేదో వర్కౌట్ అయ్యేటట్టుందిరా. బాస్ ఎక్స్ప్రెషన్ చూసావా? ఇదేదో హై టెన్షన్ డ్రామా లాగా ఉందిరా. ఇది సార్ అంతే. చాలా బాగుంది రవి, ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ సార్. కానీ నీకే ఎందుకు డైరెక్షన్ ఇవ్వాలి? నాకెందుకు ఇవ్వకూడదు సార్? నువ్వు చెప్పినట్టే తీస్తాను నమ్మకం ఏంటి నాకు. సరే ఒక పని చేద్దాం సార్, ఒక 3 సీన్లు ట్రయల్ షూట్ చేసి చూపిస్తాను. సరే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ పర్సనల్ లైఫ్ ని పక్కన పెడితే ప్రొఫెషనల్ లైఫ్ వస్తే ఇంకా ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని, అంటే అలాంటి లేదు, కొన్ని డ్రీమ్ లేదు అలాంటిది ఏమీ లేదు. డ్రీమ్ రోల్స్ ఏం లేవు. వచ్చిన ప్రాజెక్ట్స్ నచ్చేస్తే చేసాడు అంతే. క్యారెక్టరేషన్స్ లో నేను నేర్చుకునేది ఒకటి ఉంటుంది అనిపిస్తే వెళ్ళిపోవడం. అంటే టిపికల్ గా హెంచ్మెన్ క్యారెక్టర్స్ కైండ్ ఇద్దరు చాలా చేశాను నేను, అవి చేయను. ఇంకా అవి సర్వైవల్ కోసం చేస్తుండేవాడు. ఇప్పుడు ఇంకా నాకు తెలిసి అది చేసే అవసరం లేదనిపిస్తుంది నాకు. అంటే హెంచ్మెన్ క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్లో కూడా నిజంగా ఏదన్నా మంచి ఉంటే డెఫినెట్గా చేస్తా. ఎలాంటి రోల్స్ బాగా చేయాలని లేదు, అదేం లేదు.
క్యారెక్టర్ నో డ్రీమ్ రోల్స్, నో లైక్ ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అనే ఫీల్. ఏదొస్తే ఆ పాయింట్ చేసుకుని వెళ్ళిపోయి మీకు ఏ క్యారెక్టర్ అంటే ఎన్ని రకాల క్యారెక్టర్స్ ఉన్నాయి వరల్డ్ లో ఉన్న 700 కోట్ల జనాభాలో 700 కోట్ల క్యారెక్టర్స్ ఉన్నాయి. మరి ఇంకా అందులో ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ ఉంది. ప్రతి క్యారెక్టర్కి ఒక కిక్ మనం యాడ్ చేస్తే బాగుంటుంది. ఒక కిక్ ఉన్న క్యారెక్టర్ తీసి చేయడం కన్నా వచ్చిన క్యారెక్టర్కి నువ్వు ఏదైనా ఇంకోటి యాడ్ చేయగలిగితే అది బెటర్ క్యారెక్టర్ క్రియేట్ చేస్తే బాగుంటుంది తప్ప. సో ద మచ్ యూ వర్క్ ఆన్ ఎ గివెన్ క్యారెక్టర్ ఇన్స్టెడ్ ఆఫ్ సెలెక్టింగ్ ఎ క్యారెక్టర్ ఈజ్ బెటర్ జాబ్ అని నా ఫీలింగ్. అంటే మంచి హిట్ డైరెక్టర్స్తో కానీ అలా చేయాలనే ఒక అవకాశం వస్తే అదృష్టమే కదా అది. మణిరత్నం అంటే ఎంత చేయడం అంటే ఇంకా ఇంకా బిగ్ టైం అదృష్టం. రాము గారు లాంటి ఎంత చేయడం అదృష్టం. హిందీలో మనం రాజీరాణి ఇలాంటి ఇప్పుడు 3 Idiots చూసిన తర్వాత అసలు ఎక్కడ ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం, అసలు ఏంటి మనం చేసేది ఒక యాక్టింగ్ అనిపించింది, మనం చేసేది ఒక వర్క్ అనిపించింది. 3 Idiots లాంటి సినిమా చూస్తుంది అంటే అంత పర్పస్ఫుల్ జాబ్. వాళ్ళు అలాంటి పీపుల్ వాళ్ళకి ఇంకా అంటే అలాంటి వాళ్ళతో వర్క్ చేయడం అవకాశం వస్తే ఇంకా అంతకు మించిన అద్భుతం ఉండదు. వాట్ పులుసు ఆల్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ సర్. లుక్ ఎట్ హిమ్ టాకింగ్ సో మచ్ ఆఫ్ షిట్. ఇలాంటి వాళ్ళని కాంప్లెక్స్ లోకి ఎందుకు రానిస్తారు? మీరు వెళ్ళండి, నేను మాట్లాడతాను. వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఏంటమ్మా ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? ఏంటి బాగున్నావురా, వాల్వో బస్సులో మంచి దిట్టంగా ఉన్నావు. ఈ బండి చూసావా? నా చాసీ నెంబర్ చూస్తావా? చూపించనా? నీ తర్వాత మోడల్ నేను ఇసూజు ఇంజన్. రై 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 హార్స్ పవర్ ఎక్కువ. పవర్ కాదు పవర్ ఎక్కువ నా కొడక. చెప్పు. ఇలా కొడితే నరాలు కనపడతాయి, ఇట్ట పట్టేసుకుంటే దొరికేస్తాయి. ఈ నరాన్ని ఇట్ట పట్టి గట్టిగా లాగితే 100 మీటర్లు తాడవుతుందంట. లాగేసుకుందా రేటి. ఏడమ్మా వచ్చి అరగంట అయింది, ఈ వెంకటగాడు ఎక్కడా కనపట్లే. సారీ డార్లింగ్, సారీ. నువ్వని తెలియక నరం పీకే పోయాను. డబ్బు తీసుకో. థ్యాంక్స్ డార్లింగ్. నువ్వు కాఫీ తాగు డార్లింగ్. డార్లింగ్ నీకు రియల్ ఎస్టేట్స్ వెంకట్రావు తెలుసా? మీరు ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు, చాలా కాలంగా వర్క్ చేస్తున్నారు. ఈ ఇండస్ట్రీలో పాతకాలం నటుల నుంచి ఇప్పటి వరకు కూడా మీరు బాగా లైక్ చేసే నటీమణులు కానివ్వండి, నటులు కానివ్వండి, డైరెక్టర్స్. పూర్వం అంటే నా చిన్నప్పటి నుంచి ఎక్కువ భానుమతి గారి మీద ఎక్కువ నాకు భానుమతి గారు అంటే బాగా ఇష్టం. ఎందుకంటే మా ఫాదర్కి ఇష్టం. మా ఫాదర్ భానుమతి గారి ఫ్యాను. ఆయన ఎందుకు ఫ్యాన్ అంటే అనేది నాకు తెలియదు కానీ యాక్చువల్ రీజన్ నాకు తెలియదు కానీ. అండ్ ఆవిడ చాలా వీటిల్లో ఆవిడ షీ స్టూడ్ లైక్ షీ మేడ్ హర్ ఓన్ ర్యాంక్, హర్ ఓన్ స్టేజ్, బీయింగ్ అ ప్రొడ్యూసర్, డైరెక్టర్, లిరిసిస్ట్, ఆర్ మ్యూజిక్ డైరెక్టర్, కంపోజర్ అండ్ హీరోయిన్ అండ్ ఎవ్రీ చాలా రోల్స్లో చేశారు. అండ్ ఆవిడ ఇష్టం మీద ఇంట్లో ఎక్కువ భానుమతి గారి గురించి మా ఫాదర్ మాట్లాడు. సో తెలియకుండా ఒక ఇష్టం ఏర్పడింది ఆవిడ మీద. ఆవిడ సినిమాలు ఎప్పుడు చూసినా సరే ఆ ఇంప్రెషన్తో చూసేవాళ్ళం. సో దాంతో ఆవిడ మీద ఇంకా ఇంప్రెషన్ ఎక్కువైంది. సో దాని తర్వాత ఎస్వి రంగారావు గారు అంటే మా ఫాదర్కి ఇష్టం బాగా. ఎస్వి రంగారావు గారి మీద ఆయన కొన్ని ఇంప్రెషన్ మా మీదకి ఇంపోజ్ చేసేది ఆయన. డెఫినెట్గా ఎస్వి రంగారావు మంచి నటుడు. సో డెఫినెట్గా ఇంప్రెషన్ మీద క్రియేట్ అయింది. అలాగే ఆయన అది ఉన్న టైంలో. బట్ నేను వచ్చే టైంలో నాకు ఊహ తెలిసే టైంకి అంటే నాకు ఒక సెన్స్ పెరిగే టైంకి రఘువర్ణన్ చూశాను నేను శివ సినిమాలో. అంటే స్పెల్ బౌండ్ అయిపోయి చూస్తున్నాను రఘువరన్ చేసి పెర్ఫార్మెన్స్కి వాటికి. అండ్ దాని తర్వాత ప్రకాష్ రాజ్ ఎంటర్ అయ్యాడు. ఆడి పెర్ఫార్మెన్స్ చూసి విపరీతంగా ఇంప్రెస్ అయిపోయాను. అంటే ఎక్కువ ఇంప్రెస్ అయ్యాను. ఎందుకంటే వాళ్ళే అంటే నాకు ఎక్కువ ఇంప్రెస్ అయ్యింది ఎక్కువ క్యారెక్టర్స్. ఈ యాక్టర్స్ అంటే అందరూ విలన్స్ ఏం కదా, రఘువరన్ అద్భుతమైన క్యారెక్టర్. పాజిటివ్ థింగ్స్ చాలా చేశాడు, పాజిటివ్ క్యారెక్టర్స్. అంజలి సినిమాలో అతని పెర్ఫార్మెన్స్ అద్భుతం, బీయింగ్ ఎ ఫాదర్. అలాగే ప్రకాష్ రాజ్ గారు కూడా మీకు ఇఫ్ యు టేక్ డౌన్ ది లైన్ ఎన్ని సినిమాలు తీసుకున్నా సరే ఈ ప్రతి దాంట్లోనే ఒక అద్భుతం చూపిస్తున్నాడు. సుబ్బలక్ష్మి కనిపించట్లేదని.
పెట్టాడు. అట్లాంటిది మీకు దోహం చేస్తావా? అసలు నా కొడుకే కాదు, చంపేడు బాబు అని చంపేడు బాబు. చెప్పు మాకేం తెలియదయ్యా. చెప్పు ఎవరు ఉన్నారా? బాబు గారికి మేము కాకుండా ఇంకో ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళుంటారు సార్. చెప్తారు సార్. హైదరాబాద్ లో కృష్ణ సూపర్వైజర్ సీన్ గడా. అవును. సరుకు వేసుకుని మద్రాసు పోయిండ్లా. ఆ సీన్ గారు లోడ్ వేసుకుని చెన్నై వెళ్ళాట. రావడానికి 4-5 రోజులు పడుతుంది. అక్కడ వచ్చేదాకా అక్కడే ఉండి తీసుకురండి. లీడర్ మూవీకి వస్తే హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ శేఖర్ కమ్లా గారు అండ్ రానా? శేఖర్ కమ్ముల నేను చేసిన సినిమాలు అన్నిటిలోని పనిచేసిన విధానం ఒకటి, శేఖర్ కమ్ములతో పనిచేసిన విధానం ఒకటి. అంటే అతను చేసి పద్ధతి వేరు, డెఫినెట్గా ఒక వెరైటీ ఉంది. అందులో ఒక డైలాగ్ కూడా ఉంటుంది. తాతలు చెప్పినప్పుడు డెవలపింగ్ కంట్రీగానే విన్నాము, ఫాదర్ చెప్పినప్పుడు అదే విన్నాం, ఇప్పుడు అదే వింటున్నాం. స్టిల్ డెవలపింగ్ కంట్రీగానే ఉండిపోయింది. ఎంతకాలం పడుతుంది డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే క్వశ్చన్. అంటే బేసికల్గా చాలా మంది వాళ్ళు స్వార్థ ప్రయోజనాల కోసం చేసుకునే పనులు, కమ్యూన్ కోసం, కమ్యూనిటీ కోసం, మనం బాగుపడాలి అనే దీని మీద గనక లీడర్స్ వర్క్ చేస్తే ఎంతసేపు స్వార్థం తీసి పక్కన పెట్టి మనం చేద్దాం అని మూవ్ అయితే, అందరూ మూవ్ అయితే, అందరు లీడర్స్ మూవ్ అయితే చిటికలో పని గ్రో అవడం, కంట్రీ డెవలప్ అయిపోవడం. చిటికలో పని మంద కాదు అనుకుని మొదలు పెడితే చాలు, నాది కాదు అనుకుని మనది అనుకుని మొదలు పెడితే చాలు. ఈ వ్యవస్థ అంతా కరప్ట్ అయిపోయింది. నిజంగా మనకు సిగ్గు లేదా? అరే 2 కార్లు చాలా 20 కావాలా? 20 ఎకరాలు సరిపోవా? 200 ఎకరాలు కావాలి. సుబ్బరాజ్ గారి పెళ్లి ఎప్పుడు చూడొచ్చు అంటారు? సుబ్బరాజ్కే తెలియదు ఇంకా. అది లవ్ మ్యారేజ్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఏదైనా ఉందా? లేదు, ఎట్టి పరిస్థితుల్లో లేదు. అది లేదు. అది లేదు. అంటే చెప్పలేరు కదా, జనరల్ గా లవ్ అనేది ఎప్పుడు జరుగుతుంది తెలియదు. ఇప్పుడు దాకా జరగలేదు, ఫ్యూచర్ లో జరుగుతుందేమో తెలియదు. మరి మీరు అది నా చేతుల్లో ఉందని అంటలేదు, అదే తెలుసు. విక్రమ్, ప్రియా, వాట్ హ్యాపెండ్ విక్రమ్? ఇవిగో మన పాస్పోర్ట్ టికెట్. రేపు నైట్ 2 o'clock ఫ్లైట్. నువ్వు 1 hour బిఫోర్ వస్తే సరిపోతుంది. నేను డైరెక్ట్గా వచ్చేస్తాను. ఓకే? వై? ఇద్దరం కలిసి వెళ్ళొచ్చుగా. ఇట్స్ ఇంపాసిబుల్ ప్రియా. పిల్లల దగ్గర చేరడం ఎంత కష్టమో, విడిపోవడం అంతకన్నా కష్టం. నేను వాళ్ళ దగ్గర నుంచి విడిపోతున్నానని తెలిస్తే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ యూ. నువ్వు మధ్యలో నాకు ఫోన్ కూడా చేయొద్దు. ఓకే? వస్తావుగా? ఐ విల్ బి దేర్. డోంట్ వరీ ప్రియా. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ. బై. ఎయిర్పోర్ట్. What happened? What happened?
విక్రమ్ 7 yearsగా కలుసున్నాం. సడన్గా ఏంటిది? లవ్, ఎస్కేప్, ఎనీవే వెళ్ళిపోదాం డిసైడ్ అయిన తర్వాత ఎవరు మాత్రం ఆపగలరు? ఈ విషయం నీకు ఫోన్లోనే చెప్దాం అనుకున్నాను, బట్ యూ ఇగ్నోర్డ్ మీ. ఎనీవే యూ హ్యావ్ అ లాంగ్ వే టు గో. ఆల్ ది బెస్ట్. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ నేను మన వినాయకుడు ఉన్నాడు కదా, ఉండు వినాయకుడు, అతను నేను సినిమా చేస్తున్నాం. ఆర్య ఎంటర్టైన్మెంట్స్ అని కొత్త ప్రొడక్షన్, కొత్త ప్రొడ్యూసర్స్. సప్పన్ పశుపతి అని కొత్త డైరెక్టర్, అద్భుతమైన స్క్రిప్ట్తో వచ్చాడు. బాగుంది, చాలా బాగుంది, బాగా చేసాం. సో ఇప్పుడు అది అయిపోయింది, ఇంకొక 2-3 రోజులు చేస్తే షూటింగ్ అయిపోతుంది. సో డబ్బింగ్ కూడా స్టార్ట్ చేయాలి ఇవాళ, నేను ఇంకా చేయలేదు. సో అదొకటి కమింగ్ ప్రాజెక్ట్. మే 1st-2nd వీక్స్లో రిలీజ్ అవుతుంది. మే 1st-2nd వీక్స్లో రిలీజ్ అవుతుందా? అయిపోతుంది, మంత్ ఎండ్తో అయిపోతుంది మొత్తం. అన్నా ఎర్రమట్టి పొలాల్లో తిప్పినాడన్నా. నా కొడుకుల్ని వెంట పడి పొలిమేరలోనే పొడి చెల్లండ్రా. వాడు చావాలా, పాతాళానికి పోయినా వదలతావు. ఏం చేయలేకపోయాను, నేను నీకులాగా ఉట్టివాడిని అయిపోయాను. చేతగా నా కొడుకులా బతుకుతున్నావు. కొట్టావు 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 నా కొట్టావు. గ్రహాల అనుకూలత లేదు, వేసే ప్రతి అడుగు చూసి వెయ్యాలి. కాదు, గ్రహబలం కాదు, నేను ఎదవని, నేను ఎదవని. నేనే తులసి, రే తులసి, ఎవరు బతకన్నా మన ప్రాణాలతో ఉండే వాళ్ళ ప్రాణాల కోసం. ఈ ఉగాది సందర్భంగా మీరు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? చిన్నప్పటి నుంచి మీకు ఊహ తెలిసి తెలియనప్పటి ఏజ్ నుంచి కూడా కాలేజ్ ఏజ్ రైట్. చిన్నప్పటి నుంచి, చిన్నప్పుడు ఉగాదే కాదు ఏ ఫెస్టివల్ అయినా సరే అది ఒక అంటే నిజంగా పండుగ అంటే పండుగలాగా ఉండేది. అంటే మేమున్న విలేజ్, అది ఇట్స్ విలేజ్, ఇట్స్ బిగ్ విలేజ్. భీమవరం అనేది బిగ్ విలేజ్ అని చెప్పొచ్చు. సో ఆ బిగ్ విలేజ్లో విలేజ్ అని ఎందుకనంటే బికాస్ ఎవ్రీబడి నోస్ ఎవ్రీబడి there. అందుకని ఇప్పుడు ఇవాళలాగా మనకి ఆ పక్కోళ్ళు పగ్గొమ్మోళ్ళు ఎవరో తెలియదు. సో భీమవరం లాంటి ప్లేస్ అంటే ఎవ్రీబడి నోస్ ఎవ్రీబడి, అందుకని బిగ్ విలేజ్ అని. అలాంటి చోట ఎలాగ ఉండేది అంటే పండగ, ఏ పండుగ ఉన్నాడు అది ఒక స్టార్టింగ్ ఫ్రమ్ పెద్ద పండుగ సంక్రాంతి దగ్గర నుంచి ఉగాది, శ్రీరామనవమి, దాని తర్వాత ఇంకా అలా వెళ్తే దీపావళి, వినాయక చవితి, దసరా, క్రిస్మస్, రంజాన్, ఎవ్రీథింగ్. అంటే అన్ని పండుగలు, వచ్చి పండుగలు అన్నిటికి కూడా డెఫినెట్గా ముందు రోజు తర్వాత రోజు స్కూల్ సెలవు ఇచ్చేవారు. సో డెఫినెట్గా ఫుల్ టైం ఆ పండుగ మీద కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళం. ఉగాది, రేపొద్దున ఉగాది అంటే ఈవేళ సాయంకాలం 4-5 వేప చెట్లు దులిపేసి ఆ పువ్వులు కలెక్ట్ చేసి ఇంకా అవి తీసుకొచ్చి అరటిపళ్ళు అన్నీ తీసుకొచ్చి అమ్మకి ఇవ్వాలి.
అంటే ఉగాది అంటే ఎక్కువ ఏంటంటే పువ్వు కలెక్ట్ చేయాలి. మంచి పువ్వు ఎక్కడ దొరుకుతుంది, ఏ చెట్టుకు మంచి పువ్వు దొరుకుతుందో ఆ పువ్వు కలెక్ట్ చేయాలి. ఎవరు ఎక్కువ పువ్వు, మా అన్నయ్య నేను ఇంకా ఫ్రెండ్స్ అందరూ పువ్వులు కలెక్ట్ చేసి తీసుకొచ్చి అందులో ఏసీ దింతే వేస్తారు. బట్ ఎవరు ఎక్కువ పువ్వు కలెక్ట్ చేసుకుంటారు, అదో సందడి. ఇంకా దీపావళి వచ్చిందంటే ఒక 1 week 10 days ముందు సిసింద్రీలు వేసి ఒకరి మీద ఒకరు ఇసురుకుని దాని తర్వాత తారా జోవులు ఇవన్నీ చేసుకునేవాళ్ళం. ఈవేళ చేసుకునే వాళ్ళు ఎవరు లేరు అండి. ఈవేళ తయారు చేసుకునేవాళ్ళం, సిసింద్రీలు తయారు చేసుకునేవాళ్ళం, తారా జోవులు తయారు చేసుకునేవాళ్ళం, మతాబులు స్విచ్ బోర్డులు అన్నీ తయారు చేసుకోవడం. పండగ అంటేప్పటికి ఇంకా గాలిపటాలు చెవలగాలు చేసుకుని 10 స్టాక్ పెట్టుకుని ఒక్కోటి ఎగరేసి ఒకరు. సో అన్ని పండుగలు అలాగుండి. మరి ఇప్పుడు ఐ గెస్ ఫ్రీ టైం ఉన్నట్టుంది కదా ఈ ఉగాదికి, ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు? ఉగాదికి నేను ఊరికి కాదు కానీ నాకు ఉగాది రోజుని ఐ థింక్ నేను ఇంటికి వెళ్తాను, మా ఇంటికి వెళ్తాను. ఆ రోజు ఏదో నాకు వైజాగ్లో ఏదో ఓపెనింగ్ ఉంది, సో దానికి వెళ్తున్నాను. అదే టైంలో ఉగాది వచ్చింది. సో మా అన్నయ్య సన్ బర్త్డే అదే రోజుని, సో అన్నీ వచ్చి నేను ఊరు వెళ్తున్నా. సో మరి మా తెలుగు వన్ టీవీ ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు. తెలుగు వన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఈ గెస్ట్ అవర్ ప్రోగ్రామ్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ డెఫినెట్గా ఇంకొకసారి తప్పకుండా కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రగసమేది లేదయ్యా, రగసమేది లేదయ్యా, రగసమేది లేదయ్యా, ఇద్దరికి తెలిసిన